శివాయ గురవే నమః. జ్ఞానక్షముడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా సన్మానము, గౌరవము మీకు లభిస్తాయి. అంటే మీరు ఏదైనా కూడా ఒక నలుగురు మందిలోకి వెళ్లారనుకోండి, ఒక 10 మందిలోకి వెళ్లారనుకోండి, మీరు పని చేసే చోట, మీరు ఉద్యోగం చేసే చోట, మీరు వ్యాపారం చేసుకునే చోట, ఎక్కడైతే ఈ యొక్క రంగాలు ఎక్కడైతే ఉంటాయో ప్రతి ఒక్క చోట కూడా మీకు సత్కారం చేసేటువంటి విధంగా, సన్మానం చేసేటువంటి విధంగా లేదు అనంటే గనక అపారమైనటువంటి విలువ, గౌరవము, మర్యాద, ఆకర్షణ ఇవన్నీ కూడా మీ పట్ల ఖచ్చితంగా ఏర్పడతాయి. మీరు అక్కడికి వెళ్తున్నప్పుడు మీ దగ్గర గనక నేను చెప్పబోయేటువంటి యంత్రాన్ని తయారు చేసి పెట్టుకొని, ఆ యొక్క యంత్రాన్ని కూడా తీసుకొని వెళ్ళినట్లయితే గనక, మీ యొక్క జేబులో పెట్టుకోవచ్చు. ఆడవాళ్ళైనా సరే చెయ్యొచ్చు. ఆడవాళ్ళైతే గనక మీ యొక్క హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకొని అది మీ దగ్గరే ఉండాలి. అప్పుడు దాని యొక్క ప్రభావం అనేటువంటిది చూపిస్తుంది. ప్రతి ఒక్క చోట, ప్రతి మందిర్ దగ్గర కూడా మీ పట్ల అపారమైనటువంటి విశ్వాసము, గౌరవము, అభిమానం అనేటువంటివి లభిస్తాయన్నమాట. మరి ఈ యొక్క యంత్రాన్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చంటే కూడా చాలా సులువు. దీనికి భోజపత్ర కూడా అవసరం లేదు. ఒక తెల్లటి కాగితం తీసుకోండి. ఆ యొక్క తెల్లటి కాగితం మీదన ద్రవ్యాలు పచ్చకర్పూరము మరియు కస్తూరి. ఈ యొక్క 2 పచ్చకర్పూరము, కస్తూరి 2 కూడా గుండ చేసేసి చక్కగా గుండ అంతా కూడా ఒక పాత్రలోకి వేసుకొని కాస్తంత నీటి చుక్కలు వాడి దాన్ని పేస్ట్‌గా తయారు చేసుకోండి. తర్వాత దానిమ్మ పుల్ల వాడాలి. అంటే దానిమ్మ మొక్కో లేకపోతే దానిమ్మ చెట్టో దానికి సంబంధించినటువంటి వేరో, కాడో, పుల్లో ఏదన్నా కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి తెచ్చి పెట్టేసుకోండి. మళ్ళీ మళ్ళీ ఎప్పుడైనా కూడా ఇటువంటి అవసరాలు, సందర్భాలవి ఉన్నప్పుడు మీరు దాన్ని ఉపయోగించుకోవచ్చు జాగ్రత్తగా భద్రపరుచుకొని. ఆ యొక్క పుల్లనేటువంటిది వాడి నేను తెల్లటి కాగితం మీదన నేను చూపించబోయేటువంటి ఆ యొక్క యంత్రాన్ని మీరు జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా అయితే చూడండి. ఇది ఆ యొక్క యంత్రము. ఈ విధంగా యంత్రం అనేటువంటిది వెయ్యాలి. వేసిన తర్వాత ఇప్పుడు ఇది ఆరిపోయిన తర్వాత మీ యొక్క పూజా మందిరంలోకి పట్టుకొని వెళ్ళి చక్కగా దేవుడికి ఇష్టదేవుడికి దండం పెట్టుకొని దీపం వెలిగించి ధూపం అనేటువంటిది వెయ్యండి. ధూపం అనేటువంటిది వేసిన తర్వాత చక్కగా పంచదార పటికి బెల్లమో లేకపోతే పంచదారో, జీడిపప్పో, బెల్లం ముక్కో, అరటిపండో ఏదో ఒకటి ఒక నైవేద్యముగా సమర్పించి హారతి అనేటువంటిది ఇవ్వండి. హారతి అనేటువంటిది ఇచ్చిన తర్వాత ఒక గంట సేపు ఆ యొక్క యంత్రాన్ని అదే విధంగా అక్కడ వదిలేసండి. చక్కగా ధూపం ఏదైతే పట్టించండి. దీపం అంతా కూడా హుతమైపోయేంత వరకు కూడా అక్కడే ఉంచేసేయండి ఆ యొక్క యంత్రాన్ని. అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత అప్పుడు ఆ యొక్క యంత్రాన్ని తీసుకోండి. వీలైనటువంటి వాళ్ళు చెప్తున్నాను లామినేషన్ చేయించుకోండి. మనకి లామినేషన్ చేస్తారు ఇంకా స్టిఫ్‌గా చక్కగా ఉండేటువంటి విధంగా. లేదు అనంటే గనక దాన్నే జాగ్రత్తగా మడిచి చుట్టపెట్టేసి పాకెట్‌లో పెట్టుకోండి. ఇంక మళ్ళీ వేరే ఏ తావీజుల్లోకి పెట్టడాలో, లేపోతే చేతికి కట్టుకోవడాలు ఇవేమి కూడా చేయక్కర్లేదు. అదే యంత్రము. అది చిరిగిపోకుండా, నలిగిపోకుండా, పాడైపోకుండా ఉండడం కోసం లామినేషన్ చేసుకోండి వీలైతే అని అన్నాను. కాబట్టి చిరిగిపోకుండా, నలిగిపోకుండా ఉంటుంది అని చెప్పేసి ఈ విధంగా లామినేషన్ చేయించుకోమన్నాను. కాబట్టి అది చిరిగిపోకుండా, నలిగిపోకుండా జాగ్రత్తగా అయితే ఉంచుకోవాల్సి ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి పర్సులో పెట్టుకున్నా కూడా పర్వాలేదు. మీరు ఎక్కడికి వెళితే అక్కడ ఏ పని మీదన వెళితే ఆ పని మీదన ఇప్పుడు ఇంటర్వ్యూ‌లకి వెళ్లారు. లేకపోతే వాటికి ఏదన్నా కూడా ముఖ్యమైన విషయాలు మాట్లాడటానికి వెళ్లారు. ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే అప్పుడు దాన్ని పట్టుకొని మీ యొక్క కూడా తీసుకొని వెళ్ళండి. దాని యొక్క ప్రభావం చూపిస్తుంది. ఒకవేళ ఒక 2, 3 సార్లు మీరు ఆ విధంగా దాన్ని వాడారు. ఆ విధంగా తీసుకొని వెళ్లారనుకోండి. మళ్ళీ మళ్ళీ కూడా ఏం చేస్తారు? అదే యంత్రాన్ని పూజా మందిరంలో పెట్టుకొని దీపారాధన చేసి, ధూపం అనేటువంటిది వేసి, అప్పుడు మళ్ళీ దాన్ని అదే విధంగా కొంచెం హారతది ఇచ్చుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ దాన్ని అదే విధంగా తీసుకొని మడత పెట్టి ఎప్పుడైనా కూడా అవసరం ఉన్నప్పుడల్లా దాన్ని పెట్టుకొని దాన్నంటే పెట్టుకొని వెళ్ళండి. ఖచ్చితంగా అయితే మీకు పనవుతుందనమాట. అర్థమైంది కదా! మరి ఏ రోజు చేయొచ్చు అంటే ఏ రోజైనా సరే చేయొచ్చు. ఉదయం పూట మీరు స్నానం అనేటువంటిది పూర్తయిన తర్వాత ఏ రోజైనా తయారు చేసుకోవచ్చు. దీనికి కాలము, నియమ నిష్టలు సమయాలు వాటితోని ఏమాత్రము కూడా సంబంధం లేదు. సరేనా? సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.